గుణం అనేది మన బాడీని, మన పర్సనాలిటీని డిటర్మైన్ చేస్తుంది. కర్మ అనేది మన సర్కమ్స్టెన్స్ ఆఫ్ లైఫ్ ని డిటర్మైన్ చేస్తుంది. కానీ మనుషులకి వాళ్ళ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం, క్లెయిమ్ చేయడం తెలుసు. ఎలా? వాళ్ళ ప్రాపర్టీ లేదా వాళ్ళ క్షేత్రాన్ని ఓన్ చేసుకునే పవర్తోని. సొసైటీ వాల్యూస్ పీపుల్ వెన్ దే ప్రాపర్టీ ఇస్ విజిబుల్ అండ్ మెజరబుల్ కదా. అంటే ఇది నాది అనే పవర్ కన్నా ఇది నేను అనే పవర్ చాలా తక్కువ కనిపిస్తుంది. ఈ సొసైటీ షిఫ్ట్ ఎలా ఉంటది? అందరూ బయట బయటనే చూస్తారు, లోపల ఏముందో వాళ్ళకి అవసరం లేదు. లోపల ఏమున్నా వేస్టే. సో ఈ క్షేత్రం అంటే ఏంటి, కృష్ణుడు దీని గురించి ఏం చెప్పాడు, అండ్ కృష్ణుడు గుణం గురించి చెప్పిన తర్వాత క్షేత్రం గురించి చెప్పాడు. ఎందుకు అంటే లోపల గురించి తెలుసుకున్న తర్వాతనే బయట గురించి తెలుసుకోవాలి. బయట గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ టాపిక్ ముందుకు వెళ్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన సోషల్ బాడీ ఎలా ఉంటుంది అండ్ ఆర్టిఫిషియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బాడీ ఎలా ఉంటుంది, అసలు పూర్తిగా మన హ్యూమన్ సొసైటీ ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. హాయ్, ఐఎమ్ హర్షిత, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ నేను ఇట్లాంటి ఒక రోజు వస్తుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎందుకంటే నేను ముందు వీడియోస్ చేస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయమని ఒక్క మనిషిని అడిగేదాన్ని కాదు. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ మీ అందరికీ అవి నచ్చుతున్నాయి, కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫీల్ ఫ్రీ టు సబ్స్క్రైబ్. మీకు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే నేను చెప్తాను. మీరు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నా వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. లేదు నా పేజ్లోకి వెళ్ళినా కూడా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే మీరు నా ఛానల్ని లైక్ చేస్తున్నారని నేను ఫీల్ అవుతాను. అండ్ అది ఒక్కటే సరిపోదు, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు ఏది బాగా నచ్చింది నేను చెప్పిన దాంట్లో అని. అండ్ మీ లవ్డ్ వన్స్ కి షేర్ చేయండి. సో మీరు మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా వేరే వాళ్ళకు కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయగలుగుతారు. అండ్ దీనివల్ల కూడా గీత మీరు ఒక్కళ్ళే నేర్చుకోకుండా 10 మందికి నేర్పిన వాళ్ళు అవుతారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జంతువులు బ్రతకాలంటే వేరే దాని ఐడెంటిటీని కనుక్కోవాలి. అంటే ఎదురుగా ఉన్నది దాన్ని మనం తినొచ్చా, అది మనల్ని తింటుందా, లేదా అది నన్ను ఫుడ్ లాగా చూస్తుందా, నా ఫుడ్ను లాగేసుకుంటుందా, ఇవన్నీ అది ఆలోచిస్తుంది. ఎందుకు అనంటే ఫుడ్ చైన్తో దానికి అవసరం. కానీ మనకి ఫుడ్ చైన్తో అంత పెద్ద అవసరం లేదు. మనం ఎవరం, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మనకి ఏంటి సంబంధం, ఆర్ మన పర్పస్ ఏంటి, మనల్ని వేరే వాళ్ళు ఎలా వాల్యూ చేస్తారు, మనం దానికోసం చూస్తాం. నేచర్లో అది ఫుడ్ అయితే కానీ దానికి వాల్యూ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్, రెయిన్, వాటర్, సాయిల్ వీటన్నిటికీ వాల్యూ లేదు ఎప్పటి వరకు, ఒక చెట్టు వచ్చేంత వరకు. అది సన్లైట్, వాటర్, మట్టి అన్ని తీసుకొని ఫుడ్ ని క్రియేట్ చేస్తుంది. అలానే మొక్కకి కూడా వాల్యూ లేదు. ఏదైనా జంతువు వచ్చి దాన్ని తినేంత వరకు. జంతువుకి కూడా వాల్యూ లేదు ఇంకో జంతువు వచ్చి దాన్ని తినేంత వరకు. మనిషిని ఎవరు ఫుడ్ గా తింటారు? మరి మనిషికి వాల్యూ ఉందా? ఉపనిషత్స్ లో ఇట్స్ కామన్, ఫుడ్ ని ఆత్మతో కలపొచ్చు. ఫుడ్ లేకపోతే లివింగ్ బీన్స్ బతకలేవు. లివింగ్ బీన్స్ కి, లివింగ్ క్రియేచర్స్ కి అవసరం. కానీ మనం మాత్రం అర్థం కోసం చూస్తాం. ఈ ఐడియా మనం చాప్టర్ 11 లోనే తెలుసుకున్నాం. అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు, కృష్ణ, వాళ్ళ వైపు ఉన్న వాళ్ళు, వాళ్ళ వైపు ఉన్న యోధులు నీ నోట్లోకి దూసుకెళ్తున్నట్టు నేను ఊహించుకోగలను. నీ దంతాల మధ్యలో నలిగిపోతూ సముద్రంలోకి ప్రవహించే నదుల్లాగా నీ నోట్లో ప్రవహిస్తున్నారు. ప్రపంచాన్ని నాశనం కావడానికి నీ నోటి దగ్గరికి వస్తున్నారు. ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చింది అంటే కృష్ణుడి నోట్లో ప్రపంచమే ఉందని మాట్లాడుకున్నాం కదా. ఆ మనుషుల్ని మింగేయడం ఒక లెక్క అని మెటఫోర్గా చెప్పాను. ఇదే లిటరల్ గా ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉందో కదా. కృష్ణుడు మనకు ఒక విలన్ లాగా, ఒక ప్రెడిటర్ లాగా కనిపిస్తాడు. సరే, మనం జడ్జ్ చేయకుండా చూద్దాం. అలా జడ్జ్ చేయకుండా చూస్తే అర్జునుడు మనకేం చెప్తున్నాడో కొంచెం అర్థం అవుతుంది. ఆయన లాజిక్ ఎగ్జిస్టెన్స్ ఏంటి? కృష్ణుడు ఫుడ్ లాంటి వాడు, ఆయన మింగేయగలడు, ఆయన ఫుడ్ కూడా అవ్వగలడు. ఎలా? పాండవులకు, కౌరవులకు ఒక మీనింగ్ ఇచ్చాడు, వాళ్ళకి వాళ్ళ వాల్యూని చెప్పాడు, వాళ్ళకు ఒక పర్పస్ ఇచ్చాడు. అలా ఇవ్వకపోతే యుద్ధం నుంచి విత్డ్రావల్ అవ్వడానికి ఎంతసేపు? అండ్ ఈ యుద్ధం వేరే వాళ్ళకి వాల్యూ ఇవ్వడానికి మాత్రమే అని చెప్పాడు. కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు పాండవులు, కౌరవులు ఇద్దరు కలిసి కృష్ణుడి దగ్గరకు వస్తారు. వచ్చి హెల్ప్ కోసం అడుగుతారు. అప్పుడు కృష్ణుడు ఆయన దగ్గర ఉన్నవన్నీ వాళ్ళిద్దరికి ఆఫర్ చేస్తాడు. ఒకటి నారాయణి, 2 నారాయణ. నారాయణి అంటే ఏంటి? ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు, ఆయన దగ్గర ఉన్న రిసోర్సెస్, ఆయన దగ్గర ఉన్న మొత్తం ఆర్మీ, అది మొత్తం నారాయణి అన్నమాట. నారాయణ అంటే హిమ్సెల్ఫ్, ఆయన మాత్రమే. కానీ కౌరవులు ఎంచుకుందేంటి? నారాయణి. పాండవులు కృష్ణుడిని ఎంచుకున్నారు, అందుకే కృష్ణుడు వాళ్ళ వైపు ఉంటాడు.
ఎగ్జాక్ట్లీ మనం చెప్పుకున్నట్లే బ్రహ్మవరం కోసం వచ్చిన రాక్షసుల్లాగా కౌరవులు బిహేవ్ చేశారు. వాళ్ళు ఆయన ఎంచుకొని ఉంటే బాగుండేది. అంటే ఈ నారాయణి ఏదైతే ఉందో, మనము ఆయుధాలు అనుకున్నా, ఆర్మీ అనుకున్నా, కృష్ణుడుకున్న ఏ రిసోర్సెస్ తీసుకున్నా కూడా యజ్ఞంలో పోతాయి. అంటే యజ్ఞం అనేది ఒక ప్రాసెస్ అని మనం తెలుసుకున్నాం కదా. యజ్ఞం ఇట్స్ గివ్ అండ్ గెట్. కాబట్టి యజ్ఞం చేసేవాళ్ళు నారాయణుని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే ఒక యజమాని యజ్ఞం ముందు కూర్చున్నాడు అనుకో, దేవతలకి ఆయనకున్న హంగర్, ఆయనకున్న ఫియర్స్, ఆయనకున్న నారాయణని కూడా ఇచ్చేయాలి. అలా అలా యజమాని ఇవన్నిటిని తొలగించుకుంటాడు. నేను మీకు ఇది ఈజీగా మన వరల్డ్ తో ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, ఒక ఎకనామిస్ట్ నారాయణినే ఎంచుకుంటాడు. ఎందుకు? వెల్త్ కోసం. ఒక పొలిటీషియన్ కూడా నారాయణినే ఎంచుకుంటాడు. ఎందుకు? పవర్ కోసం. ఎంప్లాయీ కూడా ఒక నారాయణినే ఎంచుకుంటాడు స్కిల్ కోసం. ఈ ఫిజిషియన్, సర్జన్స్ కూడా సేమ్ నారాయణినే ఎంచుకుంటారు వాళ్ళ బాడీస్ కోసం. ఈ సొసైటీ నారాయణ మీద ఇంట్రెస్ట్ చూపదు. నారాయణ అంటే ఏంటి? ఒక పర్సన్ ఎలాంటి వాడు, ఆయన ఫియర్స్, ఆయన పొటెన్షియల్, ఆయన హంగర్, థింగ్స్ అనేవి వాల్యూ అయిపోయాయి థాట్స్ కంటే కూడా. మన ఫీలింగ్స్ ని ప్రాపర్టీ రిప్లేస్ చేసింది. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమైపోయింది? మనకి నారాయణియే కావాలి. కానీ సపరేట్ గా మనం ఈ చాప్టర్ లో నారాయణి అంటే క్షేత్రం, ప్రాపర్టీ. క్షేత్రం అంటే లిటరలీ ఒక ఫామ్ అని అర్థం. ఇది మనం 13th చాప్టర్ లో నేర్చుకున్నాం. ఆ ఫామ్ ని మనం డొమెస్టిక్ నేచర్ లాగా చేసేసినాం. నేచర్ లో ఫార్మ్స్ లేవు, మనమే బౌండరీస్ మార్క్ చేసుకున్నాం. ల్యాండ్ ని క్లియర్ చేసి, మట్టి నింపి, సీడ్ వేసి, చెట్లు పెంచి, ఈ ఫార్మర్ ఆ ఫామ్ ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఎందుకు? పనులు మొత్తం ఆయనే చేశాడు కాబట్టి. ఓనర్షిప్ ని కూడా తీసుకుంటాడు. అది నాది అంటే ఆ ప్రాపర్టీ, ఆ ఫామ్ నాది. ఈ ప్రాపర్టీ అనేది ఏంటి? సైకాలజికల్లీ, ఫిజికల్లీ చెప్పాలంటే ప్రాపర్టీ అనేది అది నాది అని వాళ్ళు అనుకుంటారు. జంతువులు ఎలా అయితే ఫుడ్ కోసం కొట్టుకుంటాయో, మనం ప్రాపర్టీ కోసం కొట్టుకుంటాం. అలా మనం వచ్చే వారసులకు కూడా పంచిపెడతాం. రామాయణంలో అరణ్యవాసంలో ఉన్న రామ, లక్ష్మణ, సీత గురించి మనం మాట్లాడుకుందాం. మీకు ఆల్రెడీ తెలిసిందే, లక్ష్మణుడు సీతని ఇంటి దగ్గర పెట్టి ఒక రేఖ గీస్తాడు. దాన్ని మనం లక్ష్మణ రేఖ అంటాం. ఆ రేఖ ఎందుకు గీస్తాడు అంటే అది బౌండరీ అన్నమాట. సీత లోపల ఉంచి ఇంటి చుట్టూ గీత గీస్తాడు. ఆ గీతకు అర్థం ఏంటి? అది లక్ష్మణుడి గీత, రాముడి ఇల్లు అని. ఆ గీత సీత దాటిందే అనుకో, ఆమె నార్మల్ ఉమెన్ అయిపోతుంది. అది లోపల ఉంటే అది రాముడి స్థలం. క్షేత్రం అనేది ఒక ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్, న్యాచురల్ ఫినామినన్ కాదు. మనం చాప్టర్ 2లో కృష్ణుడు దేహ, దేహి గురించి చెప్పాడు. దేహ, దేహి అంటే ఆత్మ అండ్ బాడీ అని. అదే చాప్టర్ 13లో క్షేత్ర, క్షేత్రజ్ఞ అని చెప్పారు. టర్మ్స్ వేరు వేరు కానీ కాన్సెప్ట్స్ మాత్రం సేమే. ఉపనిషత్స్ లో ఏం చెప్తారు? ఈ క్షేత్రం అనేది 3rd లేయర్ ఆఫ్ దేహ. అంటే మన బాడీకి 3rd లేయర్ ఏంటి? క్షేత్రం. అంటే అది మన సోషల్ లేయర్ లాంటిది. అంటే అది మన ప్రాపర్టీ కావచ్చు, మన ఎఫర్ట్స్ కావచ్చు, మనం సంపాదించే డబ్బు కావచ్చు. క్షేత్రజ్ఞ అంటే ఇందాకే చెప్పాం, క్షేత్రజ్ఞ అంటే మన ఆత్మ. మనం చచ్చిపోయేంత వరకు మన లోపల ఏదైతే ఉంటుందో అది క్షేత్రజ్ఞ. అదే మన మహాభారతంలో అర్జునుడు, కర్ణుడిని తీసుకుందాం. ఇద్దరు గొప్ప విల్లుకారులు. ఇన్ఫాక్ట్ కర్ణుడు కవచ కుండలాలతో పుట్టాడు. బట్ సొసైటీ అర్జునుడిని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తుంది. ఎందుకు? ఆయన హస్తినాపుర యువరాజు కాబట్టి. సరే, హస్తినాపుర యువరాజు అని మాట్లాడుతున్నారు. దుర్యోధనుడు రాజైనాక కూడా ఎవరు గొప్ప విల్లుకారుడు అంటే ఎవరి పేరు చెప్పారు? అర్జునుడి పేరే. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? క్షేత్రం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ సొసైటీ. కర్ణుడికి కవచ కుండలాలు పుట్టుకతోనే వచ్చాయి. దేనివల్ల? ఆయన పాస్ట్ కర్మల వల్ల. సేమ్ అర్జునుడికి కూడా రాయల్ స్టేటస్ వచ్చింది. దేనివల్ల? పాస్ట్ కర్మల వల్ల. కానీ ఈ విలు విద్య అనేది ఇన్బోర్న్ స్కిల్. అంటే అది సాధన చేస్తే కానీ రాని స్కిల్ అది. ఇద్దరు సాధన చేశారు. అర్జునుడు ఇంద్రప్రస్థానంతో అసోసియేట్ అయ్యాడు. కర్ణుడు అంగరాజ్యంతో అసోసియేట్ అయ్యాడు. ఏం జరిగింది? కర్ణుడికి వాల్యూ లేదు. ఎందుకంటే అది కర్మ. అర్జునుడు, కర్ణుడు ఇద్దరు వేరు వేరు వాళ్ళ కర్మల్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రాపర్టీ, ప్రొప్రైటర్ అని మన కల్చర్లో ఉంటుంది. కానీ ప్రకృతిలో ఇదంతా ఉంటుందా? ఉండదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఫారెస్ట్, ఇది ఫీల్డ్ అని మాట్లాడుకుంటున్నాం. ఫీల్డ్కి సెటిల్మెంట్ ఉంటుంది, కానీ ఫారెస్ట్కి సెటిల్మెంట్ అనేది లేదు. అర్జునుడు ఒకరోజు ఫారెస్ట్కి వెళ్ళాడు. అక్కడ ఆయనకి ఒక అడవి పంది ఎదురైంది. దాన్ని గురి చూసి బాణం వేశాడు. కానీ ఆయన బాణంతోనే ఇంకొక బాణం వచ్చి అడవి పంది గుచ్చుకుంది. అది అక్కడ ఒక ట్రైబల్ కిరాతది.
అర్జునుడు ప్రిన్స్ కాబట్టి అది నాది అంటే కిరాత ఒప్పుకుంటాడా? ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ఫారెస్ట్. ఆయన ప్రిన్స్ అయినా కూడా బాణం వేసింది ఫారెస్ట్ లోనే. ఇద్దరు ఫైట్ చేశారు. ఎవరు విన్ అయితే వాళ్ళదే అది ప్రైజ్ అని అనుకున్నారు. ఫారెస్ట్ లో అర్జునుడికి సోషల్ బాడీ ఉండదు. అక్కడ ఆయనకి ఓన్లీ స్కిల్ మాత్రమే మ్యాటర్. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పాండవులు వాళ్ళ ఫైనల్ ఇయర్ ఆఫ్ అరణ్యవాసంలో ఎక్కడ దాక్కున్నారు? విరాట ప్యాలెస్ లో మత్స్యరాజు దగ్గర డిస్గైజ్ అయిపోయి వాళ్ళు ఒక సర్వెంట్స్ లాగా బ్రతికారు. వాళ్ళు జీవిత కాలంలో ఎప్పుడన్నా ఒక్కసారైనా సర్వెంట్ లాగా ఉన్నారా? సర్వెంట్ చేసే పనులు వాళ్ళకైనా తెలుసా? తెలీదు. ఎందుకలా చేశారు? వాళ్ళ ప్రాపర్టీ కోసం. వాళ్ళు ఉన్నది వాళ్ళ ప్రాపర్టీ కాదు కాబట్టి. టైటిల్స్ లేకపోతే పాండవులకి వాల్యూ లేదు. వాళ్ళు వాళ్ళ క్షేత్రాలకు వెళ్ళాలంటే కౌరవులకు కనపడకుండా ఉండాలి. అదే వాళ్ళ పర్పస్. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? నీకు, నాకు, అర్జునుడికి కూడా సొసైటీ వాల్యూ క్షేత్రం నేర్పిస్తుంది. కానీ కృష్ణుడు నీ లోపల ఎవరున్నారు, దేనికోసం ఉన్నారు, ఆ ఉన్న మనిషి గురించి కృష్ణుడు నేర్పిస్తాడు. ఐడెంటిటీ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్, ఫ్రమ్ క్షేత్రి నాట్ ఫ్రమ్ క్షేత్ర, ఫ్రమ్ దేహి నాట్ ఫ్రమ్ దేహ. చివరిగా తాత్పర్యం చెప్పుకుందాం. నువ్వు నన్ను వాల్యూ చేసేది నాకేముంది, నేనేం చేస్తున్నాను ఇది చూసి మాత్రమే. కానీ నేను ఏం చేస్తున్నానో, నా దగ్గర ఏముందో అది నేను కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయి. అంటే నా హంగర్, నా ఫియర్స్, నా పొటెన్షియల్, నా పర్సనాలిటీ, వాటి మీద ఫోకస్ చేయి. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్. ట్రస్ట్ మీ, చాప్టర్ 15 ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మీకు ఎవరికైతే కృష్ణ తులాభారం నచ్చుతుందో చాప్టర్ 15 అంత బాగుండబోతుంది. కృష్ణ తులాభారం ఎందుకు మాట్లాడాను అని అంటే దాన్ని మీకు పీసెస్ గా అనలైజ్ చేసి చెప్తాను. దాట్ టాపిక్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అస్సలు మిస్ అవ్వకండి. బిఫోర్ ఎవ్రీథింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Bye guys, have a nice day.